అందరికీ శుభోదయం. మనము 7వ తరగతి పాఠ్యాంశాల్లోని ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. మనం 6వ తరగతిలో బిర్యానీ, పులిహోర, ఇడ్లీ, చపాతీ, పప్పులు మొదలైన వివిధ రకాల ఆహార పదార్థాల గురించి చర్చించుకున్నాం కదా. అయితే వాటిని వండే విధానాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. వండేటప్పుడు మనము నూనె, సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల ఆహారం రుచిగా ఉంటుందని మనకు తెలుసు. మరి ఏ రకమైన సుగంధ ద్రవ్యాలు ఏ సమయంలో కలపడం వల్ల ఆహారం రుచిగా తయారవుతుంది, మరి ఎలాంటి ఆహార పదార్థాలు ఉపయోగించడం వల్ల మనకు ఆహారం రుచిగా జరుగుతుందనే విషయాన్ని ఈ పాఠ్యాంశం ద్వారా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం. అయితే విద్యార్థులు మనం ప్రతిరోజు వివిధ రకాల పనులు చేస్తూ ఉంటాం. మరి ఆ పనులు చేసడానికి తినే ఆహార పదార్థాలకు మధ్య పోలిక ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఒక కృత్యం ద్వారా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు తినే ఆహార పదార్థాలు ఒక పట్టికలో, మీరు చేసేటువంటి పనులను ఒక పట్టికలో రాయండి. అప్పుడు మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి మనం తినే ఆహార పదార్థాలకు చేసే పనులకు ఒక అవినాభావ సంబంధం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మన శక్తి శరీరానికి కావాలంటే వివిధ రకాల ఆహార పదార్థాలను మనము తీసుకోవాల్సి ఉంటుంది. మరి నిద్రపోయే సమయంలో కూడా మనకు ఎనర్జీ అవసరం అవుతుంది, అంటే శక్తి అవసరం అవుతుంది. అవును, నిజమే. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ ఇట్లాంటి శరీరంలో చాలా వ్యవస్థలు, ప్రక్రియలు జరగడానికి ఎనర్జీ అంటే శక్తి అనేది అవసరం. మరి శక్తి ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా మాత్రమే ఉత్పన్నమవుతుంది. విద్యార్థులు పాఠ్యాంశంలోని 2వ పేజీని గమనించవలసిందిగా తెలుపుతున్నాను. పాఠ్యాంశంలోని 2వ పేజీలో ఆహార పదార్థము పట్టిక 1, ఆహార పదార్థము మరియు అంశాల్లో భాగంగా విద్యార్థులు ఒక ఆహార పదార్థాన్ని తయారు చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా బిస్కెట్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఖనిజ లవణాలు ఏవేవి ఎంత మోతాదులో ఉన్న విషయాన్ని వాళ్ళు పర్సంటేజ్ రూపంలో రాయడం జరుగుతుంది. కాబట్టి ఆ ర్యాపర్ను ఒకసారి గమనించి ఆ ర్యాపర్లో ఉన్నటువంటి శాతాలను పట్టిక 1 ప్రకారం పూర్తి చేయండి. కృత్యం 2లో భాగంగా ఆహారంలోని అంశాల జాబితా తయారు చేయడం. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కృత్యంలోని అంశాలను పూర్తి చేసిన తర్వాత మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అయితే ఆహారంలో ఉండవలసిన ఆవశ్యక అంశాలు ఏంటి, అనావశ్యక అంశాలు ఏంటి అనే విషయం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. మనం తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని మనం ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాం. ఆవశ్యక అంశాలు అంటే ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలను ఆవశ్యక అంశాలు అంటారు. వీటితో పాటు పీచు పదార్థాలు, నీరు కూడా ఒక ముఖ్యమైన అంశమే. వీటినే మనం పోషకాలు అని అంటాం. అయితే వచ్చే కృత్యం ద్వారా మనం కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను మరియు ఖనిజ లవణాలను గుర్తించేటువంటి వివిధ రకాల పరీక్షా పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు హోంవర్క్లో భాగంగా విద్యార్థులు పట్టిక 1ని పూర్తి చేసి నాకు వాట్సాప్లో షేర్ చేయగలరు.